హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం 3 పథకాలకు సంబంధించి సూపర్ అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది. జనవరి 26వ తేదీన 3 పథకాలను ప్రారంభించబోతున్నట్లు, ఈ 3 పథకాలకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరికీ ఈ యొక్క పథకాలు అమలు చేయడంతో పాటు, ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే ఈ నెల 15వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌లు మరొకసారి ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది? అలాగే 3 పథకాలకు సంబంధించిన అర్హతలనేదేమిటి? ఏ పథకానికి ఎంత డబ్బులనేది రాబోతున్నాయి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున విడుదల చేసిన తాజా అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే, తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. అయితే ఇప్పటివరకు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈ సంవత్సరం 3,500 ఇళ్లనేది ఏదైతే ఈ యొక్క నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకైతే అందజేయబోతున్నారు. రానున్న 4 సంవత్సరాల్లో ప్రతి ఒక్క లబ్ధిదారుడుకు 20 లక్షలకు పైగా ఇళ్లనేది లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లయితే తెలియజేయగా, ఈ పథకానికి సంబంధించి జనవరి 31వ తేదీ లోపల పూర్తి స్థాయిలో లబ్ధిదారులను గుర్తించి వారందరికీ పారదర్శకంగా ఇదైతే అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది అప్లై అనేది చేసుకున్నారు అనే దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఇప్పటివరకు 80,54,000 మందికి సంబంధించి దరఖాస్తులనేది వచ్చినట్లు, ఇందులో ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి సంబంధిత అధికారులు సర్వే అనేది నిర్వహించగా, ఇప్పటివరకు 68,57,000 మందికి సంబంధించిన దరఖాస్తులనేది సర్వే అనేది పూర్తి చేసి యాప్‌లో లబ్ధిదారుల యొక్క వివరాలనేది అప్డేట్ అనేది చేసినట్లు, ఏదైతే ఇప్పటివరకు 68,00,000 లబ్ధిదారుల యొక్క వివరాలనేది ఆన్‌లైన్‌లో అప్డేట్ అనేది చేశారో, ఇందులో ఏదైనా సరే అవకతవకలనేది చేశారా? లేదా? అనే దానికి సంబంధించి వెరిఫికేషన్‌లో భాగంగా సూపర్ చెక్ అనే ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. ఈ 68,00,000 మందికి సంబంధించిన లబ్ధిదారుల్లో కేవలం 4% మందికి సంబంధించి అంటే 5% సంబంధించి అంటే 4,00,000కు పైగా దరఖాస్తులు గృహ నిర్మాణ శాఖ అధికారులతో పాటు సంబంధిత అధికారులు వారికి ఫోన్ చేసి కానీ లేదా వారికి సంబంధించి ఇళ్ల వద్దకి వెళ్లి ఈ యొక్క వివరాలనేది కరెక్ట్‌గా నమోదనేది చేశారా? సంబంధిత అప్లై అనేది చేసుకున్న వారికి సంబంధించిన వివరాలు అప్డేట్ అనేది చేశారా? ఏదైనా సరే అవకతవకలు జరిగాయనే దాని విషయాలను వెరిఫై అనేది అయితే చేయబోతున్నారు. ఇందులో ఏదైనా సరే అంటే ఈ యొక్క సర్వేలో ఏదైనా సరే అవకతవకలు గనుక జరిగినట్లు గుర్తించినట్లయితే వారి మీద తగిన చర్యలనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక జీహెచ్ఎంసీ గనుక మినహాయించినట్లయితే ప్రజాపాలనలో ఉన్న 69,00,000 అప్లికేషన్‌లో 65,00,000 మందికి సంబంధించిన దరఖాస్తులనేది యాప్‌లో సర్వే అనేది పూర్తనేది అయినట్లు సంక్రాంతి లోపల 32 జిల్లాల్లో సర్వే అనేది పూర్తనేది కాబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. సర్వే పూర్తయిన జిల్లాల్లో సాధ్యమైనంత త్వరగా సూపర్ చెక్ కార్యక్రమాన్ని పూర్తనేది చేసి ఈ నెల చివరాఖరు లోపల ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను రూపొందించడంతో పాటు సంక్రాంతి తర్వాత గ్రామ సభలు అనేది ఏర్పాటు చేసి వీరికి సంబంధించిన అర్హుల జాబితాను రెడీ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఈ నెల 26వ తేదీన అందుబాటులోకి రాబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇందులో తప్పనిసరిగా ఎవరైతే పూర్తిగా పేదవారున్నారో అంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ముందు ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. అది కూడా ఇంటి స్థలం గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకంలో ఎటువంటి మార్పులనేది లేకుండా ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి మొదటి విడతలో భాగంగా ఈ యొక్క ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నట్టయితే తెలియజేయడం జరిగింది. రాష్ట్ర తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 80,54,000 మందికి సంబంధించిన దరఖాస్తులనేది వచ్చాక, ఇప్పటివరకు వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది పూర్తి కావచ్చింది కాబట్టి, వీరందరికీ సంబంధించి ఈ నెల చివరాకు లోపల ఇళ్లనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారు. వీరందరికీ సంబంధించి రూ. 5,00,000 అనేది వివిధ దశల్లో లబ్ధిదారులకైతే అందజేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది. ఇకపోతే ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డేకి సంబంధించి మరొక పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 12,00,000 మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది వచ్చినట్లు, ఈ యొక్క దరఖాస్తులు అనేది పూర్తి స్థాయిలో ఆమోదం తెలపబోతున్నట్లు, అలాగే ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వివిధ దశల్లో అప్లై అనేది చేసుకోవాలనుకున్నా, వెరిఫికేషన్ చేపించుకోవాలనుకున్నా, కుటుంబ సభ్యులను యాడ్ చేపించుకోవాలనుకున్నా, కుటుంబం నుంచి విడిపోవాలి అనుకున్నా ఇటువంటి వారందరికీ సంబంధించి జనవరి 15వ తేదీ తర్వాత నుంచి మరొకసారి దరఖాస్తులు స్వీకరించడానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు అంటే మరొకసారి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి అవకాశాన్ని కల్పించే యోచనలో ఉన్నట్లు కూడా సమాచారం అయితే వస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల సంక్రాంతి కన్నా ముందుగానే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలు మరొకసారి ప్రకటించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అర్హతలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు అనేది చేయకుండానే గత ప్రభుత్వం ఏదైతే విధి విధానాల ఆధారంగా రేషన్ కార్డు అనేది శాంక్షన్ చేశారో యథావిధిగా అదే అర్హతలను బట్టి ప్రస్తుతం ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే స్వీకరించబోతున్నారు. అయితే గ్రామాల్లో గనుక అయినట్లయితే గ్రామ సభలు, బస్తీకి సంబంధించిన సభలు అనేది నిర్వహించి దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు అనేది చేసే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు. ఈ యొక్క సభల్లో వచ్చిన అర్జీలను బట్టి ఆన్‌లైన్‌లో నమోదు అనేది చేసి వారికి వెరిఫికేషన్ అనేది చేసి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క చర్యలైతే చేపట్టబోతోంది.
ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభించబోయే మరొక పథకం ఏమిటంటే, తెలంగాణ వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పథకాన్నయితే ప్రారంభించబోతున్నారు. ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు రూ. 15,000 ఇస్తామని హామీ అనేది ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి రూ. 12,000కైతే తగ్గించడం జరిగింది. ప్రతి ఒక్క ఎకరాకు అంటే ఎకరాకు రూ. 6,000 చొప్పున 2 ఎకరాలకు రూ. 12,000 అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు. ఇందులో మొదటి విడతలో భాగంగా రూ. 6,000 అనేది ఈ యొక్క యాసంగి సీజన్‌కి సంబంధించి రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ అనేది ఉండకపోవచ్చని తాజా అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే రైతులకు సంబంధించి ఆల్రెడీ ఎవరైతే పంట వేసిన రైతులున్నారో వారందరికీ సంబంధించిన వివరాలనేది ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అయితే స్వీకరిస్తున్నారు కాబట్టి, వీరికి సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే తక్కువగా ఉండేదానికి ఛాన్స్ అయితే ఉంది. రైతు భరోసా పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే పంట వేసిన రైతులుంటారో ఆ యొక్క రైతులకు సంబంధించి మాత్రమే ఈ యొక్క పేమెంట్ అయితే వేయబోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో కొంతమందికి కొండలకు, గుట్టలకు, ఇళ్ల స్థలాలకు, ఇళ్ల ప్లాట్‌లకు, ఇళ్లకు అలాగే చెరువులకు కూడా పేమెంట్ వేశారని, ప్రస్తుత ప్రభుత్వంలో ఇటువంటి అవినీతి జరగకుండా ఖచ్చితంగా ఎవరైతే పంట వేసిన రైతులుంటారో ఆ యొక్క పంట వేసిన రైతులను గుర్తించి ఏ ప్రాంతంలో పంట వేయడం జరిగింది, ఎంత విస్తీర్ణంలో పంట వేశారనే దానికి సంబంధించిన నిర్ణయాలనేది తీసుకున్న తర్వాత ఈ యొక్క 26వ తేదీ నుంచి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. 1,30,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుందని అధికారులు ప్రస్తుతానికి అంచనా అయితే వేయడం జరిగింది. మొదటి విడతలో భాగంగా రూ. 6,000 అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి మరొక తాజా అప్డేట్ ఏమిటంటే, ఎవరైతే భూమి లేని వ్యవసాయ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ. 12,000 అనేది వారికైతే అందజేయబోతున్నారు. అంటే ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే ఎటువంటి పంట పొలం అనేది లేకుండా వేరొకరి పంట పొలాల్లో కూలికి గనుక వెళ్తూ ఉండి అటువంటి వారందరికీ సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట వీరందరికీ సంబంధించి రూ. 12,000 ఆర్థిక సహాయాన్ని కూడా చేయబోతున్నట్లు, దీనికి సంబంధించి ఏదైతే పంట పొలాలు లేని రైతులున్నారో వారికి సంబంధించిన వివరాలు కూడా ప్రస్తుత ప్రభుత్వం స్వీకరిస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క 26వ తేదీన అంటే ఈ యొక్క జనవరి 26వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం అలాగే రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఈ 3 పథకాలను ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తబోతున్నట్లు, వచ్చే నెల మొదటి వారంలో పూర్తి స్థాయిలో ఇక మీదట ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను దృష్టిలో ఉంచుకొని కొత్త రేషన్ కార్డులో మార్పులు చేర్పులతో పాటు కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేసిన వెంటనే వీరందరికీ సంబంధించి ప్రభుత్వ పథకాలు అమలు చేసే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు. ఇది త్వరగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ నెలలో అమలు చేయబోయే ప్రభుత్వ పథకాలకు సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.